ఈరోజు మనం బ్లాక్ చైన్ నోడ్స్ అండ్ వ్యాలిడేటర్స్ గురించి డీప్గా తెలుసుకుందాం. యాక్చువల్గా బ్లాక్ చైన్ అంటే మనందరికీ తెలిసిందే ఒక డిజిటల్ లెడ్జర్. అంటే లెడ్జర్ అంటే ఏంటి? ఒక చిట్టా పద్దు, మామూలుగా ఏవైనా ఇచ్చి పుచ్చుకునేవన్నీ కూడా రాసుకునే ఒక పద్దు పుస్తకం, రైట్? మన రియల్ వరల్డ్లో. కానీ అదే డిజిటల్ వరల్డ్ ఏంటంటే ఈ పర్టికులర్ బ్లాక్ చైన్కి సంబంధించి ఎన్ని నోడ్స్, ఎన్ని సర్వర్స్, ఎన్ని కంప్యూటర్స్ అయితే కనెక్ట్ అయి ఉంటాయో ప్రతి కంప్యూటర్లోను కూడా ఆ సేమ్ నోట్బుక్ అనేది కాపీ ఉంటుందండి. అంటే ఒక కంప్యూటర్లో కాకుండా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్గా ఉంటుందన్నమాట. అంటే ప్రతి కనెక్టెడ్ నోడ్ అండ్ సర్వర్లో ఇది ఉంటుంది. అందువల్ల దీన్ని హ్యాక్ చేయడం కుదరదు, మార్చడం కుదరదు. అలాగే అది ఏం చేయాలన్నా సరే ఆ నోడ్స్ యొక్క ఏకాభిప్రాయం అనేది చాలా అవసరమండి. అంటే ఇప్పుడు బ్యాంక్స్లోని లేదా మన మామూలుగా మ్యూచువల్ అండర్స్టాండింగ్లోని ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఒకరికొకరు దాన్ని వెరిఫై చేసుకుంటాం కదా. పంపించానని ఒకడు అంటాడు, వచ్చిందని ఒకడు అంటాడు. జస్ట్ ఇది వెరిఫికేషన్. అలాగే బ్యాంక్స్లో ఏంటి, ప్రతిదీ వెరిఫై చేస్తారు. ఒకవేళ మీరు డిపాజిట్ చేయాలన్నా, విత్డ్రా చేయాలన్నా, ఈ బ్యాంక్ మేనేజర్ కానీ లేకపోతే క్యాషియర్ కానీ ఎవరైతే అక్కడ ఉంటారో ఆ కౌంటర్లో వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎస్, ఈయన అకౌంట్లో ఇంత అమౌంట్ ఉంది, నేను విత్డ్రా ఇవ్వచ్చు. లేకపోతే బ్యాలెన్స్ లేదు, విత్డ్రా రిజెక్ట్ చేస్తారు కదా. ఇవన్నీ సెంట్రలైజ్ సిస్టంలో ఒక సంస్థ లేదా ఒక వ్యక్తి కంట్రోల్ చేస్తారు. కానీ ఇదే డిజిటల్ ప్రపంచంలోకి వస్తే ఎవరు చేస్తారు అని అంటే ఈ నోడ్స్ చేస్తాయండి, ఈ సిస్టమ్స్. మరి ఇది ఈ వెరిఫికేషన్ సిస్టంలోనే కొన్ని రకాలు ఉన్నాయి. అవే కన్సెన్సస్ మెకానిజం అంటారు. వాటిలో బాగా పాపులర్ అండ్ స్టార్టింగ్ వచ్చింది పిఓడబ్ల్యూ, అంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్ అండి. అండ్ రెండోది దానిని మించి అడ్వాన్స్డ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్, దట్ ఈస్ పిఓఎస్ అంటారు. తర్వాత ఎవల్యూషన్ అయ్యి ఇప్పుడు లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కన్సెన్సస్ మెకానిజం ఏంటంటే పోసా, ప్రూఫ్ ఆఫ్ స్టేక్డ్ అథారిటీ, రైట్? వీటి గురించి మనం ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ గురించి ఒక ఇమేజ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఈ ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే బాగా హార్డ్వేర్ మెయింటైన్ చేయగలరో, టెక్నికల్ నాలెడ్జ్ ఉందో, లేదా దానికి సపరేట్గా వేర్ హౌస్ పెట్టుకోగలరో వాళ్ళందరూ మెయింటైన్ చేసేదే ఇదన్నమాట. ఎవరు ఒక సాధారణ వ్యక్తి దీన్ని మెయింటైన్ చేయలేడు. దీని మెయింటెనెన్స్కి ల్యాక్స్లో ఖర్చు అవుతుంది. అలాగే కంటిన్యూస్లీ దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ఏసీ ఉండాలి, కూలింగ్ సిస్టమ్స్, అండ్ చాలా హీట్ జనరేట్ చేస్తుంది. అలాగే నెగిటివ్ ఏంటంటే మెయిన్ పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ అన్నమాట. అలాగే టెక్నికల్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్ని ఉండి మీరు ఇన్వెస్ట్ చేసి కంటిన్యూస్లీ కూర్చుంటే ఈ బ్లాక్ చైన్ ఏదైతే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ అండి. బిట్ కాయిన్ మైనింగ్ చేస్తారని అంటారు కదా. మైనింగ్ అంటే ఈ విధంగా అవుతుంది. మైనింగ్ అంటే ఏదో తవ్వడం కాదు, డిజిటల్. అంటే మామూలుగా మైనింగ్ అంటే ఏంటి? గోల్డ్ డిగ్గింగ్, బంగారాన్ని తవ్వడం తీస్తారు గట్ట. అలాగే ఇది డిజిటల్ గోల్డ్, బిట్ కాయిన్ అంటే ఇది కూడా అటువంటిదే, బట్ డిజిటల్ వేలో జరుగుతుంది అన్నమాట. త్రూ సిస్టంలోని కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయన్నమాట. సరే, బిట్ కాయిన్ గురించి అందరికీ తెలుసు. కానీ బిట్ కాయిన్ నెట్వర్క్ ఎలా సెక్యూర్ అవుతుంది? దానికి ఆన్సర్ ప్రూఫ్ ఆఫ్ వర్క్. దాని సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎగ్జామ్ హాల్లో 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. అందరూ ఒకే క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళకే ప్రైజ్. సో అలాగే బిట్ కాయిన్ మైనర్స్ కూడా పవర్ఫుల్ కంప్యూటర్స్తో మ్యాథమెటికల్ పజిల్స్ సాల్వ్ చేస్తారు. ఎవరు ఫస్ట్ సాల్వ్ చేస్తే వాళ్ళు బ్లాక్ యాడ్ చేస్తారు, రివార్డ్ ఎర్న్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఏమిటి అంటే హ్యూజ్ ఎలక్ట్రిసిటీ, ఎక్స్పెన్సివ్ మెషిన్స్ అండ్ హై మెయింటెనెన్స్. బిట్ కాయిన్ మైనింగ్ అంటే ఒక చిన్న పని కాదండి. ఇది డిజిటల్ గోల్డ్ మైనింగ్ లాంటిది, రైట్? ఆ తర్వాత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ స్టేక్. సో ఇది ఇథేరియం యూజ్ చేస్తుందండి, ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అనేది. సో బ్లాక్ చైన్ అనగానే లేదా క్రిప్టో ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి ఫస్ట్ తెలిసేదేంటి? బిట్ కాయిన్. అలాగే దాని ఎమ్మటే అందరికీ తెలిసేదేంటి? ఇథేరియం. ఎందుకు ఆ రెండు అంత పాపులర్ అంటే, సో మదర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అనుకోండి, లేదా బ్లాక్ చైన్లో ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకోండి మన బిట్ కాయిన్. దానివల్ల అది బాగా నోటెడ్.
అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటే ఈ బ్లాక్ చైన్ని యూజ్ చేసుకొని ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా లైవ్ చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడున్న ప్రతి బ్లాక్ చైన్ కూడా ఈవీఎం కాంపేటబుల్ అనేంత పెద్దదన్నమాట. సో టెక్నాలజీ వైజ్ బిట్ కాయిన్ కన్నా హైయెస్ట్ టెక్నాలజీ అండి ఇది. చాలా టెక్నికల్గా కానివ్వండి, లేకపోతే సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ద బెస్ట్ ఇథేరియం. సో ఈ ఇథేరియం వాడుతున్న టెక్నాలజీ ఏంటంటే, యాక్చువల్గా ఇథేరియం కూడా ముందు ప్రూఫ్ ఆఫ్ వర్క్లోనే ఉండేది. కానీ దాంట్లో ఉన్న ఏవైతే ఇందాకలు చెప్పిన డ్రాబ్యాక్స్ అవన్నీ ఉండడం వల్ల ట్రాన్సాక్షన్ ఫీజు మనం సెండ్ చేసే అమౌంట్ కన్నా ఎక్కువైపోయేది. అలాగే చాలా స్లోగా ఉండేది. దానివల్ల ఏం చేశారంటే 2021లో ది మెర్జ్ అనే పేరుతోని దీన్ని ప్రూఫ్ ఆఫ్ వర్క్ నుండి ప్రూఫ్ ఆఫ్ స్టేక్కి మొత్తం ట్రాన్సిషన్ చేయడం జరిగిందన్నమాట. అప్పటి నుండి ఇది ప్రూఫ్ ఆఫ్ స్టేక్లో జరుగుతుంది ఇథేరియము. అప్పటి నుండి కొంచెం స్పీడ్ అందుకుంది అండ్ ట్రాన్సాక్షన్ ఫీజులు కూడా కొంచెం తగ్గాయి ఇంతకు ముందు దానికన్నా. ఓకే, అలాగే ప్రూఫ్ ఆఫ్ వర్క్ కన్నా ప్రూఫ్ ఆఫ్ స్టేక్లో కొంచెం స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో పవర్ వేస్ట్ ఎందుకు అని ఆలోచించింది, అప్పుడు వచ్చిందే ప్రూఫ్ ఆఫ్ స్టేక్. ఇక్కడ కాంపిటీషన్ కాదు, కమిట్మెంట్ ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్స్ అసోసియేషన్లో ఎవరు ఎక్కువ మెయింటెనెన్స్ డిపాజిట్ పెడతారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇస్తారు కదా. అలాగే ఇథేరియంలో కూడా మీరు టోకెన్ స్టేక్ చేస్తే వ్యాలిడేటర్ అవుతారు. కానీ ఇక్కడ కూడా ఛాలెంజ్ ఉంది. 32 ఈటీహెచ్ అవసరమండి. మీరు ఇథేరియంలో కానీ ఒక నోడ్ వ్యాలిడేటర్ అవ్వాలి, ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయాలి, బ్లాక్ రివార్డ్స్ ఎర్న్ చేయాలి అంటే మినిమం 32 ఈటీహెచ్ అవసరం. దానికి ఈరోజు ఇథేరియం లైవ్ ప్రైస్ ఎంత ఉంది? $2150 ఎంత ఉంది? ఇంటూ 32 వెయ్యండి, అంటే నియర్లీ 80 to 85 lakhs అవుతుందండి. ప్లస్ అది ఓన్లీ స్టేక్స్ పెడితే సరిపోతుందా? మీకు కూడా దీనికి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, అవన్నీ సెటప్ చేసుకోవాలి, డెడికేటెడ్ సర్వర్ ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అంటే నార్మల్ పీపుల్కి ఇంకా డిఫికల్ట్. మరి బ్లాక్ చైన్ వరల్డ్లో 3 ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. ఒకటి మైనర్స్, రెండోది వ్యాలిడేటర్స్, మూడోది ఫుల్ నోడ్స్. ఈ మూడిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి చిన్న ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. అసలు మైనర్స్ అంటే వీళ్ళు వర్కర్స్ లాంటి వాళ్ళండి, హెవీ మెషిన్స్తో పజిల్స్ సాల్వ్ చేస్తారు. వ్యాలిడేటర్స్ అంటే వీళ్ళు బ్యాంక్ ఆడిటర్స్ లాంటి వారు, ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తారు. అండ్ ఫుల్ నోడ్స్ అంటే వీళ్ళు బ్లాక్ చైన్ లైబ్రరీ లాంటి వారు, కంప్లీట్ డేటా స్టోర్ చేస్తారు. ఒక కంట్రీకి పోలీస్, బ్యాంక్స్, డేటా సెంటర్స్ ఎలా అవసరమో బ్లాక్ చైన్కి కూడా మైనర్స్, వ్యాలిడేటర్స్, నోట్స్ అలానే అవసరం. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఇదే, ద హై బ్యారియర్ టు ఎంట్రీ. బ్లాక్ చైన్ ఇండస్ట్రీ $1 ట్రిలియన్ ఇండస్ట్రీ అవుతుంది, కానీ పార్టిసిపేషన్ మాత్రం రిచ్ పీపుల్కి మాత్రమే లిమిటెడ్ అయిందండి. ఎగ్జాంపుల్, బిట్ కాయిన్ మైనింగ్ చేయాలంటే ల్యాక్స్ వర్త్ మెషిన్స్ కావాలి, ఇథేరియం వ్యాలిడేటర్ కావాలంటే ల్యాక్స్ వర్త్ ఈటీహెచ్ కావాలి. అంటే ఫ్యూచర్ టెక్నాలజీ అందరికీ అని చెప్తున్నారు, కానీ ఆపర్చునిటీ మాత్రం కొందరికే. ఇక్కడే గేమ్ చేంజ్ అవుతుందండి. ఈ టేబుల్ చూడండి, బిట్ కాయిన్ హై ఎలక్ట్రిసిటీ ఎసిక్ మైనర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అదే ఇథేరియంకి 32 ఈటీహెచ్ అవసరం. సొలానాకి ఎంటర్ప్రైజ్ గ్రేడ్ హార్డ్వేర్ అవసరం అండి మనకి, అండ్ హై టెక్నికల్ నాలెడ్జ్. అండ్ బిఎన్బి హ్యూజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కానీ ఎంఎస్టి చైన్ లో ఎంట్రీ, నో హార్డ్వేర్, అసలు ఎటువంటి హార్డ్వేర్ అవసరం లేదు, టెక్నికల్ స్కిల్ కూడా అవసరం లేదు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ టైం బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్టిసిపేషన్ కామన్ పీపుల్కి పాసిబుల్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మనం క్రిప్టో కాయిన్స్ కొనొచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు, కానీ రియల్ వెల్త్ ఎక్కడ ఉంటుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్షిప్లో. ఇంటర్నెట్ భూమిలో యూజర్స్ కంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్స్ ఎక్కువగా ఎర్న్ చేశారు. అలాగే బ్లాక్ చైన్ ఫ్యూచర్లో కూడా వ్యాలిడేటర్స్ అండ్ నోడ్ ఓనర్స్ మాత్రమే బిగ్గెస్ట్ విన్నర్స్ అవ్వచ్చు. సో నౌ ఇంట్రడ్యూసింగ్ ఎంఎస్టి బ్లాక్ చైన్. ఇప్పుడు ఎంఎస్టి బ్లాక్ చైన్ గురించి మాట్లాడదాం. ఇది ఒక లేయర్ 1 బ్లాక్ చైన్ అండి. సో అందరు కూడా లేయర్ వన్ అంటారు. సో లేయర్ 1 అంటే ఏమేమి కావాలి, మొన్న జరిగిన మీటింగ్లోనే మనం విపులంగా మాట్లాడుకున్నాం, రైట్? అలాగే ఎంఎస్టి ఎప్పుడు స్టార్ట్ అయింది? November 7th
2024లో దీనిది మెయిన్ నెట్ లైవ్ అయింది అండ్ నోడ్ ఫ్రాక్షన్స్ కూడా సెల్లింగ్ అనేది స్టార్ట్ అయిందండి. సో ఆ రోజు నుండి ఇప్పటి వరకు చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. ఏమైతే అనుకుంటున్నారో ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళారు. సో అదే క్రమంలో నెక్స్ట్ ఏం అవ్వబోతుంది అవన్నీ కూడా మనం చూద్దాం. సో ఇక్కడ లేయర్ వన్ అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్, యూపీఐ యాప్ ఒక బిల్డింగ్ పై ఫ్లోర్ లాంటిది, రైట్? కానీ ఆర్బీఐ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫౌండేషన్. అలాగే యాప్స్ పై లేయర్ యాప్స్ యాప్స్ పై లేయర్ అయితే బ్లాక్ చైన్ ఫౌండేషన్ లేయర్ వన్ అండి. ఎంఎస్టి ఫీచర్స్ ఏంటి? హై స్పీడ్, మీరు చాలా ఫాస్ట్గా ఇక్కడ ట్రాన్సాక్షన్ జరగవచ్చు. అంటే ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ప్రెజెంట్ ఇప్పుడు 4000 ప్లస్ ఉందండి. ఇది త్వరలో 15,000 ప్లస్, ఆఫ్టర్ దట్ 40,000 ప్లస్, అలా స్కేలబిలిటీని స్పీడ్ని పెంచుకుంటూ పోతారు. సో అలాగే గ్యాస్ ఫీ అసలు నథింగ్ లాగే, మీరు ఒక్క ఎంఎస్టీ కాయిన్తో మీరు గ్యాస్ ఫీ కింద ఉంచుకుంటే ఎలాగైతే మీరు బిఎన్బి గ్యాస్ ఫీకి ఏదో వాడతారో బెప్20 ట్రాన్స్ఫర్స్కి ట్రాన్సాక్షన్స్కి, సేమ్ మన ఎంఎస్టీ ఎంఈపి20 అండి ఇది. దీంట్లో ఈ నెట్వర్క్లో చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి గ్యాస్ ఫీ కింద మీరు ఎంఎస్టీని వాడాలి. ఈ ఎంఎస్టీ ఒక్క ఎంఎస్టీ ఉంటే మీరు థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే అదే నియర్ జీరో గ్యాస్ ఫీ, చాలా తక్కువ అన్ని చైన్ల మీద, అండ్ హై స్పీడ్ ట్రాన్సాక్షన్స్, చాలా ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అలాగే ఇన్స్టాంట్ ఫినాలిటీ, మీరు పంపించిన వెంటనే సక్సెస్, మరి ఇర్రివర్సిబుల్ అయిపోద్ది అన్నమాట. అంటే వన్స్ అది వెళ్ళగానే మీరు కన్ఫర్మ్ కొట్టగానే అది సక్సెస్ అయిపోతుంది. సో ఆ ట్రాన్సాక్షన్ ఎవరికైతే మీరు పేమెంట్ పంపించారో వాళ్ళకి ఇమ్మీడియట్లీ చేరిపోద్ది, వాళ్ళకి కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేస్తుంది, మనకి వచ్చేస్తుంది. మరి దాన్ని మనం రివర్స్ చేయలేమన్నమాట, అంత ఫాస్ట్గా ఈ బ్లాక్ చైన్ అనేది పనిచేస్తుంది. అసలు లేయర్ వన్ ఎందుకు పవర్ఫుల్? బికాజ్ ఇది మొత్తం ఈకో సిస్టమ్ని కంట్రోల్ చేస్తుందండి. ఎగ్జాంపుల్స్, టోకెన్స్ కానివ్వండి, స్మార్ట్ కాంట్రాక్ట్స్ కానివ్వండి, డిఫై ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎన్ఎఫ్టీస్ కానివ్వండి, అలాగే ఈ బ్లాక్ చైన్ గవర్నెన్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా లేయర్ వన్ బ్లాక్ చైన్లోనే జరుగుతాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, మీరు ఒక షాప్లో ఎంప్లాయీ అయితే శాలరీ వస్తుంది, కానీ మాల్ ఓనర్ అయితే అందరికీ బిజినెస్ మీద ఎర్నింగ్ వస్తుంది. సో లేయర్ వన్ ఓనర్షిప్ అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్షిప్. సో ట్రెడిషనల్ వ్యాలిడేటర్స్ అంటే కాస్ట్లీ, టెక్నికల్ అండ్ కాంప్లికేటెడ్. బట్ ఎంఎస్టి ఏం చేసింది? ఫ్రాక్షనల్ వ్యాలిడేటర్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చిందండి. అంటే ఒక అపార్ట్మెంట్ మొత్తం కొనలేకపోతే ఒక ఫ్లాట్ కొనొచ్చు కదా, ఒక ఫ్లాట్ మనం దాంట్లో కొనుక్కోవచ్చు, ఒక షేర్. సేమ్ అలాగే ఫుల్ వ్యాలిడేటర్ కొనలేని వాళ్ళు నోడ్ని, వాళ్ళు ఒక ఫ్రాక్షన్ ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చండి. ఇది బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ ఇన్ ద వరల్డ్. ట్రెడిషనల్ మైనింగ్ ఫార్మ్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ట్రెడిషనల్ మైనింగ్ ఫార్మ్స్ ఎలా ఉంటాయంటే, అది హీట్ జనరేట్ చేస్తాయి, అలాగే నాయిస్ ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఎంఎస్టి మోడల్ ఆల్మోస్ట్ జీరో మెయింటెనెన్స్, నో కూలింగ్ సిస్టమ్స్, నో టెక్నికల్ స్కిల్స్, ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు. అలాగే నో ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్. సో మీకు హార్డ్వేర్ అవసరం లేదు, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, జస్ట్ ఒక మొబైల్ లేదా డెస్క్టాప్ ఉంటే చాలు, కంప్యూటర్ కానీ. ఆ రెండిట్లో ఏది ఉన్నా సరే మీరు ఈజీగా దీన్ని వాడుకోవచ్చు. ఇమేజిన్, మీరు పడుకున్నప్పుడు కూడా బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకోసం పనిచేస్తుందండి. అది కదా రియల్ ప్యాసివ్ ఇన్కమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్. మరి అలాంటి పాసివ్ ఎర్నింగ్స్ మనకు కావాలి అంటే అతి అద్భుతమైన అవకాశం ఈ నోడ్ ఫ్రాక్షన్స్. సో ఇంతవరకు ఎటువంటి బ్లాక్ చైన్ కానీ ఎవ్వరు కానీ ఇవ్వని ఆఫర్, ఇవ్వని అవకాశం మనకి ఎంఎస్టి బ్లాక్ చైన్ ద్వారా ఈరోజు దొరికింది. సో అందుకే దొరికిన వెంటనే నేను మొదలుపెట్టా, నాకు తెలిసిన స్నేహితులతో పంచుకున్నా, మీ అందరికీ కూడా షేర్ చేయడం జరిగింది. అలాగా ఈరోజు మనకి కొన్ని వేల మంది కనెక్ట్ అయి ఉన్నారు, రైట్?
సో ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎంఎస్టి ఈకో సిస్టంలో 21 వ్యాలిడేటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, అంటే వ్యాలిడేటర్ నోడ్స్ అవసరం. దీంట్లోని కొన్ని ఎంఎస్టి ఆపరేట్ చేస్తుంది. ఆ కొన్ని అంటే ఏంటంటే 21లో 3 కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. ఎందుకంటే ప్రూఫ్ ఆఫ్ స్టేక్ కోసం, సెక్యూరిటీ కోసం అండ్ గవర్నెన్స్ కోసం అన్నమాట. రైట్. అలాగే ఎందుకు? బికాజ్ డీసెంట్రలైజేషన్ అంటే ఒకరి కంట్రోల్లో కాదు, కమ్యూనిటీ పవర్. అందుకే మిగతా 18 కూడా కమ్యూనిటీకి ఫ్రాక్షనల్గా సేల్ చేస్తుందండి. అంటే కావాలంటే మీరు కంప్లీట్గా బై చేసుకోవచ్చు, లేదా ఫ్రాక్షనల్గా కూడా బై చేసుకోవచ్చు. ఫ్రాక్షన్ అంటే ఇక్కడ భాగాలండి. ఇప్పుడు మనం నోడ్ ప్రైసింగ్ గురించి మాట్లాడదాం. 21 నోడ్లు అని చెప్పాం. ఈ 21 నోడ్లని మొత్తం 3 లెవెల్స్లో డివైడ్ చేయడం జరిగిందండి. సో 21 డివైడెడ్ బై 3 చేస్తే ఒక్కొక్క లెవెల్లోని 7 నోడ్స్ ఉంటాయి. రైట్. సో ఫస్ట్ లెవెల్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఫస్ట్ లెవెల్ ఎవరైతే బై చేశారో, అంటే స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు, ₹1000 నుండి 2000 లోపు మొదటి 7 నోడ్లు కూడా బై చేయడం జరిగింది, ఒక్కొక్క ఫ్రాక్షన్ కూడా. ఇప్పుడు సెకండ్ లెవెల్ రన్నింగ్లో ఉందండి. సెకండ్ లెవెల్లో కూడా 7 ఉంటాయి కదా, 7లో మూడవది. అంటే ఫస్ట్ లెవెల్లో 7 ప్లస్ రెండో లెవెల్లో 3 అంటే మొత్తం 10. సో 10వ నోడ్ యొక్క ఫ్రాక్షన్ సెల్లింగ్ ఇప్పుడు జరుగుతుందండి. సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం వాల్యూ ఎంత ఉంది? 5500. ఒక నోడ్ ఫ్రాక్షన్ మీరు బై చేయాలంటే ఇప్పుడు ప్రెజెంట్ ₹5500 ఉంది. ఇలా మీరు 10వ నోడ్ కంప్లీట్ అయ్యే లోపు మీరు ఎన్ని కావాలంటే అన్ని ఈ రేట్ దగ్గర కొనుక్కోవచ్చు. ఎప్పుడైతే 10వ నోడ్ కంప్లీట్ అవుతుందో 11వ నోడ్ యాక్టివేట్ అవుతుంది. సో 11వ నోడ్ యాక్టివేట్ అయితే ఇదే మీరు ₹6900 కొనాల్సి వస్తుందండి. ఇలా ఈ ప్రైస్ లెవెల్ 2 కంప్లీట్ అయిపోయింది. లెవెల్ 2 ఎండింగ్ వచ్చేసరికి మీరు ఒక్కొక్కటి 14,000 కొనాల్సి వస్తుంది. ఎప్పుడైతే లెవెల్ 3 స్టార్ట్ అయిందో అది 14,000 నుండి 24,000 దగ్గర ఎండ్ అవుతుంది. సో ఇప్పటికీ మన దగ్గర ఎర్లీ పార్టిసిపేషన్ ఛాన్స్ ఉంది. ఎర్లీ పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటి? ప్రైస్ తక్కువలో కొనుక్కోవచ్చు. అలాగే మనకి ఏవైతే ఈ వ్యాలిడేటర్ అయినందుకు రివార్డ్స్ వస్తాయో, ఎంఎస్టి కాయిన్స్, అవి ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఎవరైతే స్టార్టింగ్ నుండి ఉండి ఎక్కువ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ వేల్స్ అవుతారండి మన బ్లాక్ చైన్కి. ఏ బ్లాక్ చైన్కైనా, ఏ ఎక్స్చేంజ్కైనా సరే ఖచ్చితంగా వేల్స్ ఉంటారు. వేల్స్ అంటే ఐడియా ఉంది కదా, ఎవరైతే దాన్ని శాసిస్తారో వాళ్ళు. అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ రివార్డ్స్ ఉన్నాయో, ఎక్కువ టోకెన్స్, ఎక్కువ కాయిన్స్, ఎక్కువ ఫండింగ్ ఉందో వాళ్ళు కదా వేల్స్. వాళ్ళే కదా మొత్తం దాన్ని నడిపిస్తారు. సో అలాంటి ఆపర్చునిటీ మన దగ్గర ఉంటుందండి. ఇప్పుడు ఎవరెవరైతే యాక్టివేట్ అవుతున్నారో, ఎవరెవరైతే కొనుక్కొని ఎన్ని వీలైతే అని కొనుక్కుంటున్నారో వాళ్ళకి అంత ఎక్కువ ఎంఎస్టి కాయిన్స్ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మాత్రమే ఫ్యూచర్లో ఎంఎస్టి బ్లాక్ చైన్ యొక్క వేల్స్ అవుతారు. ప్రపంచం మొత్తం ఈ వేల్సే నడుపుతారండి. అంటే మనకు నచ్చినప్పుడు సప్లైని కంట్రోల్ చేయొచ్చు, డిమాండ్ క్రియేట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ చూడండి, చాలా మంచి ప్రైస్కి వెళ్తుంది. వెంటనే ఏం చేస్తారు? వేల్స్ అంటే ఏంటి? ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయో వాళ్ళు కదా. మరి వాళ్ళు ఏం చేస్తారు? మంచి ప్రైస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో కొంత ఒక 10% 20% అమ్ముతారు. అంత అమ్మితేను నియర్లీ ఒక 10,000 నుండి $20,000 డ్రాప్ అయిపోతుంది కదా. అంటే వాళ్ళు అంత బాగా ఎర్నింగ్స్ చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? తగ్గగానే మళ్ళీ కొంత కొంటారు, కొని మళ్ళీ పెంచుతారు, మళ్ళీ బాగా పెరిగిన తర్వాత మళ్ళీ కొంత అమ్ముతారు. ఇలా వేల్స్ ఏం చేస్తారంటే మొత్తం ఈ బ్లాక్ చైన్ కానివ్వండి, ఈ ట్రేడింగ్ని కానివ్వండి శాసిస్తూ ఉంటారన్నమాట. అలాంటి ఆపర్చునిటీ మన చేతిలో ఉంది ఈరోజు. రైట్. ఇక్కడ మీకు నోడ్ ప్రైసింగ్ కూడా ఒక్కొక్క దీని వైజ్ ఇచ్చాను చూడండి. సో వ్యాలిడేటర్ 127 ₹1,000 స్టార్ట్ అయింది, 2000 దగ్గర ఎండ్ అయింది. సో వ్యాలిడేటర్ 8 2000 నుండి 3286 దగ్గర ఎండ్ అయింది. వ్యాలిడేటర్ 9 286 నుండి 4572. ఇప్పుడు వ్యాలిడేటర్ 10 అండి, 4572 దగ్గర స్టార్ట్ అయింది, 5857 దగ్గర ఎండ్ అవుతుంది. బట్ ఇది ఎక్స్క్లూజివ్ జిఎస్టీ. యాక్చువల్గా ఈ ప్రైస్కి 18% జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది.
అందు గురించే ఈరోజు మీకు ఇక్కడ ఏదైతే 4570 కనిపిస్తుందో దీనికి 80% జిఎస్టీ కలిపితే 5400 రూపీస్. కానీ ప్రతి ఫ్రాక్షన్ కొనుగోలు తర్వాత ఆటోమేటికల్లీ 0.018 ఇంక్రీజ్ అవుతుందండి. ఆ ఇంక్రిమెంట్ వల్ల మా ఎప్పుడైతే ఈ 10th నోట్ స్టార్ట్ అయిందో అప్పుడు 5400 ఉండేది, ఇప్పుడు 5500 అయింది. రేపు 5010, 5020 అవుతుంది, ఎల్లుండి 5600 అవుతుంది. ఇలా పెరుగుతూ 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 6900 దగ్గరికి అది ఎండ్ అవుతుందండి 10th నోడ్. నెక్స్ట్ మీరు 10th నోడ్ కంప్లీట్ అవ్వగానే 11th నోడ్ కొనాల్సి వస్తుంది. 11th నోడ్ ఎంత కొంటారు? 6900 నుండి 8000 వరకు, 8500 వరకు కొంటారు. ఇలా మీరు చూడండి 11th, 12th, 13th ఇలాగా చూడండి. 15th నోడ్ కొనాలంటే 11,000 ప్లస్ 18% జిఎస్టీ అంటే ఆల్మోస్ట్ 14,000 అయిపోతుంది. అలాగే 19th నోడ్ కొనాలంటే 20,000 అవుతుంది. 21st నోడ్ కొనాలంటే 24,000 అవుతుంది. ఇలా మనం ఎంత డిలే చేస్తూ ఉంటామో అంత ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ప్లస్ మనకి వచ్చే రివార్డ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయండి. మనం ఎంత ఎర్లీగా జాయిన్ అయితే అన్ని రివార్డ్స్ ఎక్కువ సంపాదించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చేద్దాం అనుకున్న వాళ్ళు రేపు చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఈ రోజు చేయడం వల్ల లాభం ఏంటి? కొంచెం తక్కువ దొరికింది, అలాగే రేపు ఉదయాన్నే మీకు వచ్చే రివార్డ్స్ వస్తాయి. ఒకవేళ రేపు చేస్తే కొంచెం పెరుగుతుంది, 10 రూపాయలు ఎంతో. అంటే ఒకటి కొంటే 10 రూపాయలు, అదే మీరు ఒక 100 కొందాం అనుకుంటే 1000 రూపాయలు పెరుగుతుంది. ప్లస్ రేపు వచ్చే రివార్డ్స్ మిస్ అయినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 ఫ్రాక్షన్స్ కొంటే ఈ రోజు ఒక ఫ్రాక్షన్కి 8.22 వస్తున్నాయి, అంటే 100కి 822 కాయిన్స్ వస్తున్నాయండి. సో ఈ రోజు ఒక్క రోజు మీరు మిస్ అవ్వడం వల్ల, డిలే చేయడం వల్ల రేపు ఒక 1000 రూపాయలు ఎక్కువ పే చేస్తారు, ప్లస్ 822 కాయిన్స్ కూడా మిస్ అవుతారు. అదన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే ఇది మొత్తం ఎవరు కూడా అసలు ఆఫ్ నాలెడ్జ్తో ఇది చెయ్యొద్దు. కానీ ఎప్పుడైతే దీని గురించి మీరు కంప్లీట్గా తెలుసుకున్నారో, ఎస్ ఇది నాకు అవసరం, నా ఫ్యూచర్ కోసం, నా భవిష్యత్ కోసం, నా పిల్లల కోసం నేను చెయ్యాలి, నా ఫ్యామిలీ కోసం ఏమైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే డెసిషన్ తీసుకోవాలి. రైట్. సో సో మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీ ఖచ్చితంగా మన ఎంఎస్టి బ్లాక్ చైన్ యొక్క నేటివ్ వ్యాలెట్ ఉందండి, క్రిప్టో వ్యాలెట్ లేదా కస్టోడియల్ వ్యాలెట్ అంటారు, లేదా ప్రైవేట్ వ్యాలెట్ అంటారు. అది బ్రిడ్జ్ కీ వ్యాలెట్. మీరు బ్రిడ్జ్ కీ వ్యాలెట్ని డౌన్లోడ్ చేయండి, మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. అందరికీ ఇదే రికమెండ్ చేద్దాం, ఎందుకంటే ఇది మన ఎంఎస్టి బ్లాక్ చైన్ యొక్క నేటివ్ వ్యాలెట్. ఓకే, దీనిలో ఎన్ని డౌన్లోడ్స్ అయితే అంత మంచిది, ప్లే స్టోర్లో అంత బాగా రికగ్నైజ్ అవుద్ది. అంటే ఈవెన్ మన గ్లోబల్ యూజర్స్ కూడా చూస్తారు ఈ వ్యాలెట్ గురించి, ఎన్ని డౌన్లోడ్స్ ఉన్నాయి, ఎంతమంది వాడుతున్నారు, రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసి వాళ్ళు కూడా వాడడం మొదలెడతారు. ఇది మల్టీ చైన్ వ్యాలెట్ అండి. అలాగే మన సేఫ్ పాల్ వాడండి, లేకపోతే సేఫ్ పాల్తో కూడా మన అఫీషియల్ పార్ట్నర్షిప్ ఉంది ఎంఎస్టి బ్లాక్ చైన్. మీరు సింపుల్గా సేఫ్ పాల్లోని జస్ట్ వేరే వ్యాలెట్లో అయితే ఎంఎస్టి నెట్వర్క్ని మాన్యువల్గా యాడ్ చేసుకోవాలి. అదే సేఫ్ పాల్లో అయితే డైరెక్ట్గా బ్లాక్ చైన్ ఉంటుంది, నెట్వర్క్ని యాడ్ చేసేవచ్చు మీరు. ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ మీ బీపీ20 వాడతారు, ERC20 వాడతారు, TRC20 వాడతారు, రికగ్నైజ్డ్ బ్లాక్ చైన్స్ లాగా, సేమ్ అలాగే మన MEP20 ఎంఎస్టి బ్లాక్ చైన్ కూడా సేఫ్ పాల్లో వాడుకోవచ్చు అండి. సో మీకు రికమెండ్ చేసేది బ్రిడ్జ్ కీ ఆల్ సేఫ్ పాల్. లేదు నేను ఆ రెండు వాడను, టోకెన్ పాకెట్ వాడతాను, మెటామాస్క్ వాడతానన్నా, ఎస్ యూ కెన్. ఓకే, సో ఫస్ట్ మీరు వ్యాలెట్ డౌన్లోడ్ చేయాలి. దాంట్లోని ఎంఎస్టి కోసం సెపరేట్ వ్యాలెట్ పెట్టుకోండి. మీరు ఎన్నో క్రిప్టో ప్రాజెక్టులకు సంబంధించి రకరకాల వ్యాలెట్లు వాడుతూ ఉంటారు, దాంట్లో ఖచ్చితంగా దీన్ని యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ లీగల్ కంప్లైంట్స్ మీద వెళ్తున్న కంపెనీ. సో మీరు ఇక్కడ బై చేసే ప్రతి ఫ్రాక్షన్కి కూడా జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్ వస్తుందండి. సో మీరు ఈరోజు ఎంత ఇన్వెస్ట్ చేశారో దానికి హెచ్ఎస్ఎన్ కోడ్తో పాటు జిఎస్టీ జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్ వస్తుంది. ఆ హెచ్ఎస్ఎన్ ఏంటంటే విర్చువల్ డిజిటల్ అసెట్ బై చేసినట్లు వస్తుంది మీకు. ఈ రోజు మీరు ఏదైతే బై చేస్తున్నారో ఫ్యూచర్లో మీరు 3 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత అమ్మారు, అప్పుడు ఎక్కువ లాభాలు వచ్చాయి. అప్పుడు మీరు ఆ రోజు నేను కొన్నాను, ఈ రోజు అమ్మానని చెప్పి ప్రూఫ్తో పాటు మీరు ఐటీ రిటర్న్స్ కానీ ఏవైనా సరే రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా అప్పుడు చేసేటప్పుడు వాళ్ళు ఒకవేళ మీ వ్యాలెట్ని వెరిఫై చేసినా సరే దాంట్లో కేవలం ఎంఎస్టీ కాయిన్సే ఉండేటట్లు చూసుకోండి. దాంట్లో మీరు యూఎస్డిటీలు, ఈథేరియంలు, బిఎన్బి లేకపోతే బిట్ కాయిన్లు ఇలాంటివి ఏమైనా ఉంచుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకే ఎంఎస్టీకి ఒక కొత్త వ్యాలెట్ క్రియేట్ చేయండి ఖచ్చితంగా. దాంట్లో ఎటువంటి అదర్ ట్రాన్సాక్షన్ మాత్రం చేయొద్దు. రైట్.
సో ఫస్ట్ వ్యాలెట్ కనెక్ట్ చేస్తారు. ఎంఎస్టి కాయిన్ యాడ్ అవుతుంది మీకు ఆటోమేటిక్లీ, బ్లాక్ చైన్ యాడ్ అవగానే. ఎంఎస్టికి సపరేట్గా కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఉండదు. వై? ఎందుకంటే ఇది బ్లాక్ చైన్ సార్. బ్లాక్ చైన్ నేటివ్ కరెన్సీకి కాంట్రాక్ట్ అడ్రస్ ఉండదు. ఓన్లీ టోకెన్స్ ఉంటాయి చూడండి, దానికి మాత్రమే కాంట్రాక్ట్ అడ్రస్లు ఉంటాయి. రైట్? సో ఎవరైనా మీ కాంట్రాక్ట్ అడ్రస్ అడిగితే సార్ ఎలా పంపించాలని కాదు, నెట్వర్క్ యాడ్ చేసుకోమని చెప్పండి, ఆటోమేటికల్లీ ఎంఎస్టీ వస్తుంది. రైట్? ఆ ఎంఎస్టీ కాయిన్ రిసీవ్ అడ్రస్ మీరు కాపీ చేసుకోవాలి, లేదా ఆ వ్యాలెట్ అడ్రస్ కాపీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు ఎవరైతే మీకు రెఫరల్ లింక్ పంపించారో, మీకు ఎవరైతే దీని గురించి చెప్పారో వాళ్ళు మీకు లింక్ పంపిస్తారు. దాన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఖచ్చితంగా మీ మొబైల్ యాక్టివ్ ఎస్ఎంఎస్ ప్యాక్తో ఉండాలి. మీకు ఎస్ఎంఎస్లు వస్తాయి, ఎందుకంటే ఓటీపీ వెరిఫికేషన్కి. సో మీ మొబైల్ నెంబర్ వేసి సెండ్ ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ వేయండి. నెక్స్ట్ మీకు ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డిజిటల్ సైనింగ్ త్రూ మన ఆధార్ వెబ్సైట్ ద్వారా ఆటోమేటికల్లీ కేవైసీ కంప్లీట్ అయిపోద్దండి. జస్ట్ మీరు ఆధార్ నెంబర్ వేసి ఆ ఆధార్ లింక్డ్ మొబైల్కి ఓటీపీ వస్తుంది, అది కూడా ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. చేయగానే మీకు నెక్స్ట్ మీ టోటల్ డీటెయిల్స్, మీ పేరు, ఊరు, అడ్రస్ అన్నీ వచ్చేస్తాయి. అక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ వేయాలి. ఈమెయిల్ అడ్రస్ కూడా ఏది పడితే అది కాకుండా, మీకు 10-15 ఈమెయిల్ అడ్రస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇప్పుడు. కానీ ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే అఫీషియల్గా మీరు మేజర్గా వాడతారో అది, దానిది కూడా పాస్వర్డ్ తెలిసిందై ఉండాలి. పాస్వర్డ్ మర్చిపోయాను, పని చేయని అలాంటివి కాకుండా మీరు రెగ్యులర్గా వాడే ఈమెయిల్ అడ్రస్, దాని తల పాస్వర్డ్ కూడా ఉన్నది, ఆ ఈమెయిల్ అడ్రస్ వేయండి. దానికి కూడా వెరిఫై చేయండి. అంటే ఇక్కడ మీరు కేవైసీ కంప్లీట్ చేస్తూనే అన్నీ వెరిఫై అయిపోతాయి అన్నమాట. సో మీరు ఈమెయిల్ అడ్రస్ వేసి సెండ్ ఓటీపీ కొడితే ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది, అది వేయండి. తర్వాత పాస్వర్డ్ పెట్టుకోండి, జస్ట్ రిజిస్టర్ కొట్టండి, ఆటోమేటికల్లీ మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత మీ ఆధార్ కార్డు నెంబర్ అండ్ పాన్ కార్డ్ నెంబర్ రెండు అడుగుతుంది. ఈ రెండు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆ రెండు లింక్ అయి ఉంటేను, అంటే ఆధారు పాన్ లింక్ అయి ఉంటేను మీ కేవైసీ సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత మాత్రమే మీరు ఈ నోడ్ వ్యాలిడేటర్గా ఫ్రాక్షన్స్ బై చేయగలరు, లేకపోతే రిజెక్ట్ అవుతుంది మీ కేవైసీ. మీరు ఈవెన్ లోన్ పర్చేజ్ చేయడం కూడా అవ్వదండి, ఎందుకంటే ఇది ఫుల్లీ లీగల్ కంప్లైంట్స్ మీద ఉంటుంది. కాబట్టి మిగతా ప్రాజెక్ట్ లాగా దీనిలాగా మీరు ముందు కొనేయండి, మీరు ముందు ఇన్వెస్ట్ చేసేయండి, తర్వాత కేవైసీలు చేయండి, అలాంటివి ఉండవు. రైట్? ఇది అందరూ గ్రహించండి. అలాగే మీరు ఎప్పుడైతే వ్యాలెట్ కనెక్ట్ చేస్తారో, తర్వాత ఫ్రాక్షన్స్ బై చేస్తారో, ఆ నెక్స్ట్ డే ఎవ్రీడే మార్నింగ్ 5 o'clockకి మీకు రివార్డ్స్ వస్తాయండి. ఆ రివార్డ్స్లో ఏవైతే రివార్డ్స్ వచ్చాయో దాంట్లో 50% వ్యాలిడేటర్ స్టేకింగ్ కింద బ్లాక్ చైన్లోకి వెళ్ళిపోతాయి. ఆటోమేటికల్లీ మీరు ఏమీ చేయక్కర్లేదు. రిమైనింగ్ 50% మీరు విత్డ్రా చేసుకోవచ్చు, మీరు ఏదైతే వ్యాలెట్ అడ్రస్ కనెక్ట్ చేశారో దానికి. ఇలా మీరు కంటిన్యూస్లీ ఈ బ్లాక్ రివార్డ్స్ ఎర్న్ చేయొచ్చు. బ్లాక్ రివార్డ్స్ అంటే ఏంటి? మన ఎంఎస్టీ బ్లాక్ చైన్ యొక్క టోటల్ నేటివ్ కరెన్సీ యొక్క టోటల్ సప్లై ఏదైతే ఉందో అదంతా సర్క్యులేషన్లోకి వచ్చేంత వరకు వస్తాయి ఈ బ్లాక్ రివార్డ్స్. అవి ఎంత ఎప్పుడు వరకు వస్తాయంటే 2044వ సంవత్సరం వరకు వస్తాయండి. అలాగే ఎప్పుడైతే మన 21 నోట్స్ కూడా యాక్టివేట్ అయిపోతాయో ఆ తర్వాత నుండి మనకి ట్రాన్సాక్షన్ ఫీజులు కూడా రావడం మొదలవుతాయి. అండ్ స్టేకింగ్ రివార్డ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ద్వారా మన డావ్ సిస్టమ్ ద్వారా స్టేకింగ్ రివార్డ్స్ కూడా ఎర్న్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ రివార్డ్స్ మనం యాజ్ ఏ వ్యాలిడేటర్గా ఎర్న్ చేయొచ్చండి. సో బ్లాక్ రివార్డ్స్ మనకి చాలా ఎక్కువ వస్తాయి. అలాగే ట్రాన్సాక్షన్ ఫీజులు నెట్వర్క్ పనితనాన్ని బట్టి, అంటే ఏ బ్లాక్ చైన్లో అయినా సరే ఎన్ని ట్రాన్సాక్షన్లు జరిగితే అంత ఎక్కువ ట్రాన్సాక్షన్ ఫీజు ఎర్న్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ట్రాన్సాక్షన్లు జరిగితే ఒక ట్రాన్సాక్షన్ రూపాయి వచ్చింది అనుకోండి, మనకు 1000 వస్తుంది. అదే 1,00,000 ట్రాన్సాక్షన్లు జరిగితే 1,00,000 రూపాయలు వస్తుంది. 1,00,000 జరిగితే 1,00,000 రూపాయలు. సో ఇదంతా డిపెండ్స్ ఆన్ ట్రాన్సాక్షన్ ఫీ అనేది మనకి ఎంత ఎక్కువ వస్తుంది, అది ఎవరు క్యాలిక్యులేట్ చేయలేరు. ఎందుకంటే అది ఫ్యూచర్లో మన బ్లాక్ చైన్ని ఎంతమంది అడాప్ట్ చేసుకుంటారు, ఎంతమంది యూజర్స్ వాడతారు, ఎంతమంది డెవలపర్స్ వాడతారు, ఎన్ని ఇండస్ట్రీస్ వాడతాయి, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఎంత వాడితే అంత ట్రాన్సాక్షన్ ఫీ జనరేట్ అవుతుంది, అదంతా కూడా వచ్చేది మనకే.
ఆఫ్టర్ దట్ స్టేకింగ్ ఈల్డ్, మనం ఇక్కడ స్టేక్ చేసుకోవచ్చు, లిక్విడిటీ ప్రొవైడర్స్గా ఉండొచ్చు మన డీసెంట్రలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత. అలాగే డావ్ సిస్టంలో పార్టిసిపేట్ చేసి గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఏ ప్రోటోకాల్ని ఓకే చేయాలి, ఏ ప్రోటోకాల్ని రిజెక్ట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓటింగ్ చేసే రైట్స్ కూడా మనకు ఉంటాయి. అండ్ మనది ఏదైతే వ్యాలిడేటర్ స్టేకింగ్ వెళ్తుందో దాని మీద రివార్డ్స్ కూడా మనం ఎర్న్ చేస్తాం. ఇలా 3 రకాల కమిషన్స్ మనం యాజ్ ఎ వ్యాలిడేటర్గా లైఫ్ టైం ఎర్న్ చేయొచ్చండి. ఇది ఏదైతే బ్లాక్ రివార్డ్స్ ఉన్నాయో ఇది కేవలం 20 ఇయర్స్ అంటే 2044 వరకు వస్తాయి. కానీ ట్రాన్సాక్షన్ ఫీజ్ అండ్ స్టేకింగ్ ఈల్డ్ మన స్టేకింగ్ ఉన్నంత కాలం, అది మీరు 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 100 సంవత్సరాల, అంటే ఇంటర్నెట్ ఉన్నన్నాళ్ళు బ్లాక్ చైన్ ఉంటుంది, బ్లాక్ చైన్ ఉన్నన్నాళ్ళు మనకి ఇవి వస్తాయి. ఎప్పుడు వరకు వస్తాయి? మన స్టేకింగ్ ఉన్నంత కాలం. ఎప్పుడైతే మనం స్టేకింగ్ తీసేస్తామో మరి అక్కడ నుండి ఇవి రావు. సో వన్స్ ఎవరైనా పెట్టిన తర్వాత కలలో కూడా తీసేద్దామని అనుకోరు, ఎందుకంటే మనం ఏమీ చేయకుండా ఇక్కడ నుండి మంచి ఎర్నింగ్స్ పొందొచ్చండి. సో రివార్డ్ క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది? ఇదంతా బాగానే ఉంది, 20 సంవత్సరాలు వస్తాయి అంటున్నారు, అసలు ఎలా వస్తాయి, ఎంత వస్తాయి, ఎప్పుడు ఎంత పడితే ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేషన్. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే ఈ రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మీకు ఈజీగా అర్థమైపోద్దండి. ఫస్ట్ మన టోటల్ సప్లై 8.4 బిలియన్స్, మన భాషలో చెప్పాలంటే 840 కోట్లు, రైట్? ఈ 840 కోట్లు ఎలా సర్క్యులేషన్లోకి వస్తాయి అంటే, అంటే ఎలా రోజు రిలీజ్ అవుతాయి అని అంటే బ్లాక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. బ్లాక్ చైన్లోని ప్రతి 3 సెకండ్కి కూడా ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఒక బ్లాక్ క్రియేట్ అయితే ఒక బ్లాక్గా రివార్డుగా 200 ఎంఎస్టీసీ బయటకు వస్తాయండి, రిలీజ్ అవుతాయి. సో ఒక బ్లాక్కి 200 ఎంఎస్టీసీ అంటే ఒక రోజుకి 28,800 బ్లాక్లు క్రియేట్ అవుతాయండి. 28,800. సో 28,800 ఇంటూ 200 ఎంఎస్టీసీ అంటే రోజుకి 57,60,000 ఎంఎస్టీసీ రిలీజ్ అవుతాయి. ఈ విధంగా ఒక సంవత్సరంలో ఎంత వస్తుందండి? 57,60,000 ఇంటూ 365 డేస్ వేసుకుంటే మీకు 420 crores వస్తాయండి. అంటే ఆల్మోస్ట్ మన టోటల్ సప్లైలోని 50% ఫస్ట్ 2 ఇయర్స్లోనే రిలీజ్ అయిపోతాయి. అది కదండి, ఇది ఒక్కటి ఎవరికైతే అర్థం అవుతుందో ఎందుకు నేను ముందు చేరాలి, ఎందుకు ముందే ఎక్కువ కొనుక్కోవాలనేది అర్థం అవుతుంది. ఎందుకంటే టోటల్ సప్లైలో 50% ఫస్ట్ 2 ఇయర్స్లోనే రిలీజ్ అయిపోద్ది సార్. సో మనం స్టార్టింగ్లో ఉంటే ఎక్కువ రివార్డ్స్ ఎర్న్ చేయొచ్చు, రైట్? ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటే ఈ ఇయర్ 2024లో ఇది స్టార్ట్ అయింది, 2026లో అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి హ్యాల్వింగ్ అవుతుందండి. హ్యాల్వింగ్ అంటే ఏంటి? ఈ 200 ఎంఎస్టీసీ ఏదైతే వస్తుందో ఇక్కడ ఇది 50% రెడ్యూస్ అయిపోద్ది ఎవ్రీ 2 ఇయర్స్కి. అంటే నెక్స్ట్ ఈ నవంబర్ 2026 తర్వాత ఇది పెర్ బ్లాక్కి 100 అయిపోతుందండి. మళ్ళీ అక్కడ నుండి 2 సంవత్సరాల తర్వాత పెర్ బ్లాక్కి 50 అయిపోతాయండి. తర్వాత ఆ 2 సంవత్సరాల తర్వాత పెర్ బ్లాక్కి 25, ఇలా రిడ్యూస్ అయిపోతా ఉంటుంది. దీనివల్ల ఏంటి? స్కేర్సిటీ అనేది క్రియేట్ అవుతుంది, అంటే కొరత ఏర్పడుతుంది కాయిన్స్ది. ఎప్పుడైతే కొరత ఏర్పడిందో ఆటోమేటిక్గా యూజ్ కేసెస్ మీద, ట్రాన్సాక్షన్స్ మీద ఆధారపడి దీని తాలూకా ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే లిస్టింగ్ అయిన వెంటనే నమ్మేద్దాం, డబ్బులు చేసేద్దాం అని కాకుండా దీని యూజ్ కేసెస్ని చూసి, దీని తాలూకా కాయిన్ రిలీజ్ చూసి టెక్నికల్గా మీకు అసలు నాలెడ్జ్ లేకపోతే ఖచ్చితంగా ఏ తెలుగు జూమో, హిందీ జూమో, మలయాళం జూమో, ఇంగ్లీష్ జూమో జాయిన్ అవ్వండి. తెలుసుకోండి, నేర్చుకోండి, ఎప్పుడు ఏ స్టెప్ తీసుకుంటే మంచిదో అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఫాలో అయితే ఖచ్చితంగా సంపాదిస్తారు, రైట్? ఇది ఏదో ఈరోజు పెట్టాను రేపు డబ్బులు చేసేద్దాం, నేను ఈరోజు 5,000 పెడితే రేపు నాకు ఎంత వస్తుంది, ఆ లెక్కలు అసలు మైండ్లోని తీసేయండి. మీరు బ్యాంకులో ఎఫ్డి చేశారు ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో కదా. సో మీరు బ్యాంకులో ఎఫ్డి చేస్తే 9 ఇయర్స్కి మీరు పెట్టుకున్న 5 లక్షలు 10 లక్షలు అవుద్ది సార్. అదే ఇక్కడ 5 లక్షలు 50 లక్షలు అవ్వచ్చు, కోటి అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ నెట్వర్క్ యూజ్ కేస్. కానీ అది ఏమైనా జరగచ్చు. అంటే మీరు 5 లక్షలు 6 లక్షలు కావచ్చు, లేదా 5 లక్షలు 5 కోట్లు కూడా కావచ్చు. అదంతా కూడా మన నెట్వర్క్ యూజ్ కేస్ని బట్టి ఉంటుంది. ఆ యూజ్ కేస్ డెవలప్ చేయడానికి మన ఎంఎస్టి బ్లాక్ చైన్ టీమ్ ఏం చేస్తుంది అనేది దీని తర్వాత నేను మీకు చెప్తా, రైట్? సో హోప్ మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ వరకు ఏంటి, రిలీజ్ ఎలాగవుతాయి, ఎప్పుడు వరకు అవుతాయి. ఇక్కడ 57 సో టోటల్ సప్లైలోని 50% ఆల్మోస్ట్ ఈ
హాల్వింగ్కి బిఫోర్ రిలీజ్ అయిపోతాయి. మరి రిమైనింగ్ 50% రావడానికి ఇంకో 2 ఇయర్స్లో అయిపోవాలి కదా. మరి ఎందుకు 20 ఇయర్స్ అంటున్నారని చాలా మందికి డౌట్. దానికి క్యాలిక్యులేషన్ కూడా ఇక్కడ చూద్దాం. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే 420 కోట్లు బయటకు వచ్చాయండి. ఈ 420 కోట్లలో 50% ఆల్రెడీ స్టేక్లో ఉంటుంది సార్. ఓన్లీ 210 కోట్లు మాత్రమే బయట ఉంటాయి. ఆ 210 కోట్లలో కూడా డావ్ సిస్టంలోని కొన్ని ఒక 50% లేదా 20% వెళ్ళిపోతాయి. అందరూ పెట్టుకుంటారు. కొంతమంది ఏంటి లాంగ్ టర్మ్ హోల్డింగ్స్లో పెట్టేస్తారు. అంటే బయట చాలా తక్కువ మొత్తంలో ఉంటుందండి. అవన్నీ కూడా ఎక్స్చేంజ్లు కానీ లిక్విడిటీలు కానీ అవి కూడా వెళ్ళిపోతాయి. సో మ్యాక్సిమం సప్లై అనేది అంతా కంట్రోల్లో ఉంటుంది. ఇక నుండి జాయిన్ అయ్యే వాళ్ళు అంటే ఆఫ్టర్ నవంబర్ ఏం జరగబోతుంది, ఇప్పుడు ఏదైతే 200 వస్తున్నాయో దాన్ని బట్టి మీకు ఒక రోజుకి 57,60,000 కాయిన్లు వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే నవంబర్ హాల్వింగ్ అయిపోయిందో ఇది డివైడెడ్ బై 2 అయిపోద్దండి. అంటే 28,80,000 కాయిన్లు వస్తాయండి రోజుకి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ 57,60,000 కాయిన్లు ఉన్నాయి కాబట్టి 10 నోడ్లు యాక్టివేట్ అయ్యాయండి. అంటే ఎన్ని నోడ్లు యాక్టివేట్ ఉన్నాయో అన్ని నోడ్లకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో మీరు ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? టోటల్ బ్లాక్ రివార్డ్ పెర్ డే అంటే 57,60,000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యాక్టివ్ నోడ్స్ అంటే 10 ఇంటూ 70,000 అంటే ఒక్కొక్క నోడ్ 70,000 ఫ్రాక్షన్స్ కదా చేయండి. అంటే ఎంత వచ్చిందండి? 7 lakhs. అంటే 57,60,000 డివైడెడ్ బై 7 lakhs చేస్తే ఒక్కొక్కరికి 8.22 MSTC వస్తాయి. ఒక్కొక్కరికి కాదు, ఒక్కొక్క ఫ్రాక్షన్కి. రైట్. సో ఒక ఫ్రాక్షన్ మీరు బై చేస్తే 8.22 MSTC వస్తాయండి. ఇలా మీరు 10 కొంటే 82, 100 కొంటే 822. అలా ఎన్ని కొనుక్కుంటే అన్ని కాయిన్స్ మీరు ఎర్న్ చేయొచ్చు ఇప్పుడు. ఓకే. సో ఇది ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ద్వారా అదే నవంబర్కి ఏమవుతుంది? నవంబర్కి వచ్చేసరికి 21 నోడ్లు కూడా యాక్టివేట్ అయిపోతాయండి. 21 నోడ్లు యాక్టివేట్ అయిపోతే 21 ఇంటూ 70,000. ఓకే. 21 ఇంటూ 70,000. కానీ అలాగే నవంబర్ నుండి ఎంత వస్తుందండి సప్లై? రోజుకి 28,80,000. ఇది కూడా తగ్గిపోతుందిగా. అంటే ఒక రోజుకి 1.95 కాయిన్స్ వస్తాయి. ఒక ఫ్రాక్షన్ హోల్డర్కి 1.95 మాత్రమే వస్తాయండి నవంబర్ నుండి. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ న్యూ యూజర్స్ ఎవరైనా వచ్చుంటే ఇమ్మీడియట్లీ మీరు ఎన్ని కావాలంటే ఎన్ని కొనుక్కోవాలనుకున్నాండి వీలైతే ఇప్పుడే కొనుక్కోండి. ఎందుకంటే అప్పుడు ఈ నవంబర్ లోపు అంటే మన దగ్గర ఒక 6 మంత్స్ ఉంది. ఈ 6 మంత్స్లో ఎన్ని కాయిన్స్ ఎర్న్ చేయగలిగితే అన్ని చేసి ఉంచుకోండి. ఆ తర్వాత మీకు కావాలన్నా ఎక్కువ రావు, తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కువ రావు. ఓకే. సో మీరు ఈ నెట్వర్క్ని శాసించాలనుకుంటారో లేదో అందరిలాగా నేను ఒక యూజర్ లాగా ఇప్పుడు చూడండి బిట్ కాయిన్ మనలో ఉన్న ఒక్కరి దగ్గరైనా ఒక బిట్ కాయిన్ ఒక మొక్క ఒక సతోషి ఉందా? లేదు. ఎందుకు? మనకు అప్పుడు తెలియదు. ఈవెన్ ఇప్పుడు కొనాలనుకున్నా దాని ప్రైస్ ఎక్కడో ఉంది. అలాంటి సిచ్యువేషన్కి ఇది వస్తుంది.